పరిస్థితులు, అభిప్రాయాలు ఈ రెండు ఎప్పుడూ ఒకదానితో ఒకటి ముడిపడే ఉంటాయి. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అవతల వాళ్ళ పరిస్థితి పూర్తిగా తెలుసుకోకుండా ఒక అభిప్రాయానికి రావటం తప్పు అని. ఇది ఎలానో ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. ఒక స్త్రీ ఒక గంటకు 10 కిలోమీటర్లు నడిస్తే ఒక పురుషుడు అదే 10 కిలోమీటర్లు నడవడానికి 1.5 గంట సమయం తీసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరు వేగంగా నడిచారంటే స్త్రీ అనిపిస్తుంది. స్త్రీ చక్కగా ఉన్న దారిలోనూ, పురుషుడు ఎత్తుపల్లాలు, కొండలు, గుట్టలు ఉన్న దారి ద్వారా వచ్చాడు. ఇప్పుడు ఎవరు వేగంగా నడిచారు అంటే పురుషుడు అనిపిస్తుంది. ఆ స్త్రీకి 60 ఏళ్ళని, పురుషుడికి 40 ఏళ్ళని. ఇప్పుడెవరు వేగంగా నడిచారు అంటే స్త్రీ అనిపిస్తుంది. అదే పురుషుడు 140 కేజీలు, స్త్రీ 60 కేజీలు అని చెబితే పురుషుడు వేగంగా నడిచాడు అనిపిస్తుంది. ఇలా ఒక్కో విషయం తెలుస్తున్నప్పుడు మన అభిప్రాయాలు మారిపోతూ ఉన్నాయి. స్థిరమైన అభిప్రాయాలు ఉండటం లేదు. అందుకే ఏమీ తెలియకుండా, ఎవరిని గురించి పూర్తిగా తెలుసుకోకుండా అసలు అభిప్రాయం చెప్పకూడదు అంటారు.